దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసినని చెప్పి తెలిసింది. తెలియంగానే ఇక్కడికి నేను వచ్చినాను. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినంటే ఇల్లు తగలబెడతా అని చెప్పి, ఇమాంగూడలో అందరు ఇల్లు తగలబెడతా అని చెప్పి, నేను కూడా ఇమాంగూడలో ఉన్నా. ఇల్లు తగలబెడతా అంటే ముందు నా ఇంటికి రమ్మని చెప్పు, తాట్ తీసి చూపిస్తా ఏమనుకుంటున్నావు. ఇమాం కూడా కాదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, పోలీస్ స్టేషన్ పోతున్నాను. ఈ రోజు మొత్తం నేను తుగ్గూడ చుట్టుముట్టంతా తిరుగుతాను. ఎక్కడన్నా కానీ సరే నాకు తుగ్గుగూడ ప్రాంతంలో కనిపించిందంటే పోలీసు వాళ్ళకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటంటే దానికి మేము ఎవరం బాధ్యతలం కాదు. ఎక్కడున్నా కానీ సరే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా, నేను ఈ ఊరు ఓటర్ని, నేను ఉంటాను ఇక్కడ కాకుండా ఓటర్లు కాకుండా ఎవడైనా కానీ ఇక్కడ ఉండాలి. తుక్కుగూడలా తరిమి కొడతామని చెప్తున్నాను. ఇప్పుడే నేను నా ఊర్లోకి వచ్చి, నా గ్రామానికి వచ్చి, నా ప్రాంతానికి వచ్చి ఎవరికి భయపడేది లేదు. ఎవరికి భయపడేది లేదు. ఇది మా ఊరికి వచ్చి నాటకాలు చేస్తామంటే మేము పుట్టి చూసుకుంటున్నానికి ఏం నా వేషాలు చేస్తున్నాం అనుకుంటారా? ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాం. ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే గౌరవంగా ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి అంతా గౌరవంగా ఉండాలి. ఎవరైనా గౌరవంగా వ్యవహరించాలని చెప్పి నేను గౌరవంగా మాట్లాడుతూ వస్తున్నాను. కానీ ఈ రకంగా వచ్చి బండి ఎక్కియండి అని చెప్పి బండ బూతులు మాట్లాడుకుంటా ఒక వ్యక్తుల పైన బండ్లు ఎక్కియండి అంటే ఈయనకే మేము ఎట్లా కనిపిస్తున్నాం? మేము పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా? లేదంటే మాకు బండ్లు లేవు ఎక్కియనికే? మేము బండ్లు ఎక్కడం మొదలు పెట్టినామంటే మొత్తం ఎల్బీ నగర్ అంతా ఎక్కగలుగుతాం. ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు భయపడకండి.